మాకు రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి. అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు. రీజన్స్ ఏంటి? కొంతమంది ఏంటంటే పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తున్నాయని చెప్పి వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 4, 5 ఇయర్స్ అయినా, ఎన్ని ఇయర్స్ అయినా గూడా ఇంట్లోనే పిల్లలు పుడతారు అని వెయిట్ చేస్తూ ఉంటారనమాట. నార్మల్‌గా పీరియడ్స్ రెగ్యులర్‌గా రావడానికి మామూలుగా బాడీలో ఎలా జరుగుతుందంటే, పీరియడ్స్ అయిన సెకండ్ డే నుంచి ఒక ఎగ్ సెలెక్ట్ అయ్యి పెరగడము, దాంతో పాటు ఎండోమెట్రియం లైనింగ్ గూడా పెరుగుతుంది. 2 ఎగ్ రప్చర్ అయిన తర్వాత ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటే ప్రెగ్నెన్సీ, లేదు అంటే ఆ పెరిగిన లైనింగ్ అనేది మళ్ళీ డెవలప్ అయ్యి షెడ్ అయిపోతుంది ఇంకొక 14 డేస్‌లో. సో, ఇది కాకుండా వేరే రీజన్స్ కూడా చాలా ఉంటాయన్నమాట ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి. సో, నార్మల్‌గా ఏమేమి చూస్తాము అంటే ఎగ్ రప్చర్ అవుతుంది గానీ ట్యూబ్ గుండా లోపలికెళ్ళడానికి ట్యూబ్స్ నార్మల్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తాము. నెక్స్ట్ జెంట్స్‌లో సెమెన్ అనాలిసిస్ అనేది చూస్తాము. ఏదన్నా కౌంట్ సరిగ్గా లేకుండా, లేదు కదలికలు మొటిలిటీ సరిగ్గా లేకుండా ఇట్లాంటి రీజన్స్ ఉంటాయి. నెక్స్ట్ కరెక్ట్‌గా ఎగ్ రప్చర్ అయ్యే టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండాలి అనేది వాళ్ళు కరెక్ట్‌గా అది చూసుకోలేకపోవడము. దీన్ని కూడా మనము కరెక్ట్‌గా స్కాన్‌లో మానిటర్ చేస్తూ ఎగ్ ఎప్పుడు పెరుగుతుంది అని ఇవి కూడా మానిటరింగ్ చేస్తూ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు.